ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మైన్ క్రాఫ్ట్ అనే వీడియో గేమ్ ఆధారంగా తీసిన అమెరికన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ మైన్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ దుక్కడికి చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, ఎప్పటికైనా ఈ గృహలోకి వెళ్ళాలని. కానీ దాని కాపలాగా ఉన్న ఈ ముసలోడు వాణ్ణి లోపలికి రానివ్వకుండా పెద్దగా అరుస్తూ ఆ పిల్లాన్ని భయపెడతాడు. ఆ అరుపులకు భయపడిన పిల్లాడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఈసారి మాత్రం అలా అవ్వదు. ఎందుకంటే ఈ పిల్లాడు పెద్దాడయ్యాడు, దుక్కలా తయారయ్యాడు. కానీ ముసలోడు మాత్రం అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంటాడు. ఈ దుక్కడు ఆ ముసలోడి నుండి తప్పించుకొని ఆ గృహలోనికి వెళ్ళిపోతాడు. గృహలోనికి వెళ్లిన దుక్కడికి 4 పలకలుగా ఉండే 2 వస్తువులు దొరుకుతాయి. అందులో ఒకటి హెర్బ్ ఆఫ్ డామినెన్స్, ఇంకోటి ఎర్త్ క్రిస్టల్. ఈ 2 వస్తువుల్ని కలిపితే అక్కడ వేరే ప్రపంచానికి వెళ్లే దారి కనబడుతుంది. ఆ దారి గుండా ఈ దుక్కడు ఆ వేరే ప్రపంచానికి చేరుకుంటాడు. ఈ ప్రపంచంలో మన దుక్కడు ఏం కావాలంటే అది చేయగలడు. తన మనసులో ఏమి ఇమాజిన్ చేసుకుంటే దాన్ని ఇక్కడ సృష్టించగలడు. అక్కడ ఎగురుతాడు, పరిగెడతాడు, తనకు నచ్చినట్లుగా ఇల్లు కట్టుకుంటాడు. తనున్న ఆ ప్లేస్ మొత్తాన్ని ఓ స్వర్గంలా తయారు చేసుకుంటాడు. ఆ రోజు అతను ఓ విరిగిపోయిన ఆర్చిని చూస్తాడు. దానిని తిరిగి అతికిస్తాడు. వెంటనే అది వేరే లోకానికి తీసుకెళ్లే దారిలా మారిపోతుంది. దుక్కడి దగ్గరున్న కుక్క పరిగెత్తుకుంటూ ఆ దారి గుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ కుక్క కోసమని దుక్కడు కూడా ఆ దారి గుండా వేరే ప్రపంచానికి వెళ్తాడు. ఈ లోకం చాలా చీకటిగా ఉంది. ఇదిగో ఈ పందే ఈ లోకానికి రాజంట. ఇది అక్కడ వారికి నరకలోకం. ఈ పంది మన దుక్కడిని బంధించేసి వీడి దగ్గర ఉన్న 2 వస్తువులు దుబ్బేద్దామని చూస్తుంది. దుక్కడు తెలివిగా తన దగ్గర ఉన్న 2 వస్తువుల్ని తన పెంపుడు కుక్కకి ఇచ్చి ఇక్కడి నుంచి పారిపో అని చెప్తాడు. ఆ కుక్క ఏ దారంటే ఇది వచ్చిందో అదే దారి గుండా పరిగెట్టడం మొదలు పెడుతుంది. పందుల గుంపు ఆ కుక్కని వెంబడిస్తాయి. ఆ కుక్క వెనక తిరిగి చూడకుండా ఆ 2 వస్తువుల్ని పట్టుకొని నరకలోక ద్వారాన్ని దాటేస్తది. తరువాత మనవాడు సృష్టించిన లోకాన్ని కూడా దాటేసి ఆ గృహలో నుండి బయటకు వచ్చి నిజమైన ప్రపంచంలోనికి వచ్చేస్తాది. తర్వాత అక్కడే ఒక ఇంట్లో బెడ్ కింద ఆ 2 వస్తువుల్ని ఉంచి బయటకు వచ్చేస్తది. కొంతకాలం తర్వాత మనకి ఈ గార్బేజ్ గాడిని చూపిస్తారు. వీడు 1980లో వీడియో గేమ్ ఛాంపియన్. వీడికి ఒక వీడియో గేమ్ స్టోర్ కూడా ఉంటుంది. ఇతను ఒక రోజు పాత వస్తువులను వేలానికి వేస్తుంటే ఆ వేలంలో పార్టిసిపేట్ చేసి కొన్ని పాత వస్తువుల్ని కొనుక్కుంటాడు. వాటిలో ఆ రోజు కుక్క తీసుకొచ్చి వదిలేసిన ఆ 2 వస్తువులు కూడా ఉంటాయి. ఒకటి ఆర్ట్ ఆఫ్ డామినెన్స్, రెండోది ఎర్త్ క్రిస్టల్. తరువాత సీన్ లో మనకి ఒక అక్క తమ్ముళ్ళని చూపిస్తారు. పాపం వీళ్ళ తల్లి ఈ మధ్యనే చనిపోయింది. వీళ్ళలో అక్కకి ఈ గార్బేజ్ గార్డ్ ఉండే ఊర్లోనే ఉద్యోగం రావడం వల్ల వీళ్ళిద్దరూ ఈ ఊరు షిఫ్ట్ అయిపోయారు. వీళ్ళకి ఈ ఊర్లో ఇల్లు చూసి పెట్టడంలో డాన్ అనే ఈ అమ్మాయి హెల్ప్ చేస్తుంది. తమ్ముడు ఇదే ఊర్లో ఒక స్కూల్లో జాయిన్ అవుతాడు. వీడు చాలా తెలివైన వాడు. వీడికి రాకెట్ సైన్స్ అంటే చాలా ఇష్టం. ఒక రోజు స్కూల్లో వీడి తోటి స్టూడెంట్స్ వీడి రాకెట్ సైన్స్ గురించి అడుగుతాడు. అప్పుడు తను తయారు చేసిన రాకెట్ గురించి స్కూల్లో అందరి ముందు డెమో ఇస్తాడు. అయితే వాళ్ళలో ఓ ఇద్దరు బ్యాడ్ స్టూడెంట్స్ ఈ పిల్లాడు తయారు చేసిన ఆ రాకెట్ వైర్స్ ని కట్ చేసేస్తారు. అది తెలియని ఈ అబ్బాయి ఆ రాకెట్ ని ప్రయోగించినప్పుడు అది కాస్త ఆకాశంలో సగం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళ అక్క పనిచేస్తున్న కంపెనీ పైన పడి కొంత భాగాన్ని డ్యామేజ్ చేస్తుంది. దాంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఆ పిల్లాన్ని పిలిచి మందలిస్తుంది. మీ పెద్దవాళ్ళని తీసుకొని స్కూల్ కి రమ్మని చెప్తుంది. ఈ పిల్లాడికి ఈ మధ్య కాలంలోనే మన గార్బేజ్ గాడితో పరిచయం ఏర్పడుతుంది. ఒక రోజు వాళ్ళ వీడియో షోరూమ్ కి ఈ కుర్రాడు వెళ్తాడు. ఈ టైంలో స్కూల్ ప్రిన్సిపల్ కి తన గార్డియన్ గా ఆ గార్బేజ్ గాడిని పరిచయం చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది ఈ పిల్లాడికి. వెంటనే వాడికి ఫోన్ చేసి ఓసారి మా స్కూల్ కు వస్తావా నాకు గార్డియన్ గాని అడుగుతాడు. ముందు గార్బేజ్ గాడు నేను రాను అని చెప్తాడు. కానీ ఈ పిల్లాడి దగ్గర 26 బగ్స్ ఉన్నాయని చెప్పగానే వెంటనే వచ్చి స్కూల్ ముందు వాళ్తాడు. ఆ ప్రిన్సిపల్ ని కలుస్తాడు. తర్వాత ఈ గార్బేజ్ గాడితో కలిసి ఈ పిల్లాడు వాళ్ళ రూమ్ కి వెళ్తాడు. గార్బేజ్ గాడి రూమ్ లో ఈ పిల్లాడికి ఆ 2 వస్తువులు కనబడతాయి. ఇవేంటని గార్బేజ్ గాడిని అడుగుతాడు ఈ కుర్రాడు. ఈ మధ్యనే నేను పాత వస్తువులు ఏలానికి వెళ్ళాను, అక్కడ వీటిని కొన్నాను అని చెప్తాడు. వాటినే తీక్షణంగా చూస్తూ ఈ పిల్లాడు ఆ 2 క్యూబుల్ని కలిపేస్తాడు. వెంటనే అది యాక్టివ్ అయి ఈ పిల్లాడిని ముందుకు లాగడం మొదలు పెడుతుంది. ఆ పిల్లాడు కూడా అది లాగుతున్న వైపు నడుస్తూ వెళ్తుంటాడు. అతన్నే ఈ గార్బేజ్ గాడు ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకో పక్క తన తమ్ముడు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికల్లా కంగారు పడిన వాళ్ళ అక్క డాన్కు ఫోన్ చేసి తమ్ముడు ఆచూకీ ఇప్పుడు దాకా తెలియలేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏటో తెలియటం లేదు అని అంటుంది. అప్పుడు డాన్ ఆ పిల్లాడున్న లొకేషన్ ని ట్రేస్ చేసి మీ తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలుసు రా అని చెప్పి వాళ్ళ అక్కని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఆ పిల్లాడిని ఆ వస్తువు గృహంలోనికి లాక్కుంటూ వెళ్తుంది. గార్బేజ్ గాడు వాడానికి అతలే వెళ్తాడు. అదే చోటికి ఆ పిల్లాడు వాళ్ళ అక్క డాన్ కూడా వచ్చేస్తారు. గృహంలో వీళ్ళందరూ కలుసుకున్న తర్వాత అక్క వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది ఎవరి మనిషి అని గార్బేజ్ గాడిని చూస్తూ. వాళ్ళ అక్క పక్కనే నిల్చుని ఉన్న డాన్ కూడా అడుగుతుంది ఎవరితను అని. అప్పుడు ఇతను గార్బేజ్ ని వీళ్ళకి పరిచయం చేస్తూ ఇతను నా గైడ్ అని చెప్తాడు. ఆ గృహంలో వీళ్ళందరికీ వింతగా ఓ వలయం లాంటిది కనిపిస్తుంది. అందులోనికి ఈ పిల్లాడి చేతిలో ఉన్న వస్తువు అతన్ని లాక్కుంటూ పోతుంది. ఆ పిల్లాడిని ఆపడానికని గార్బేజ్ గాడు గట్టిగా పట్టుకుంటాడు. వీళ్ళిద్దరిని కూడా ఆ వలయంలో తనలోకి
లాగేసుకుంటూ ఉంటుంది. ఆ పిల్లవాడు వాళ్ళ అక్క, డాన్లు కూడా ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటారు. అందరూ కలిపి ఆ వలయంలోకి వెళ్ళిపోతారు. ఆ వలయం మరేదో కాదు, ఇంతకు ముందు దుక్కడు తనకు నచ్చినట్లుగా సృష్టించుకున్న స్వర్గమే. ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చిన వీళ్ళందరూ ఆశ్చర్యంగా ఆ చుట్టుపక్కల అంతా చూస్తారు. అక్కడున్న చెట్లు, కొండలు, పచ్చని పచ్చిక బయర్లు, వాటిని తింటున్న గొర్రెలు, ఆ ప్రదేశం అంతా చాలా బాగుంటుంది. అయితే అక్కడున్న ప్రతి దానికి కూడా తలకాయలు స్క్వేర్ ఆకారంలో ఉంటాయి. చాలా కాలంగా ఆ గృహ చుట్టే తిరుగుతున్న ఆ దుక్కడు పెంచుకున్న కుక్క కూడా మళ్ళీ ఆ గృహలో వలయం ఏర్పడటంతో పరిగెత్తుకుంటూ ఆ దుక్కడు నిర్మించుకున్న వండర్ వరల్డ్ లోకి వచ్చేస్తుంది. వలయం ఓపెన్ అయిందన్న సంగతి ఆ చీకటి రాజ్యంలో ఉన్న పందులకు కూడా తెలిసిపోద్ది. ఆ పందుల రాజు వాళ్ళ దగ్గరున్న తన దగ్గరే బందీగా ఉన్న ఆ దుక్కడి దగ్గరికి వచ్చి ఆ ఎర్త్ క్రిస్టల్ ని తెచ్చి తనకి ఇవ్వమని అడుగుతుంది. అలా తెచ్చి ఇవ్వకపోతే నీ పెంపుడు కుక్క నా దగ్గరే ఉంది, దాన్ని చంపేస్తామని బెదిరిస్తుంది. దుక్కడు వాళ్ళు అడిగినట్లుగానే ఇవ్వడానికి ఒప్పుకొని అక్కడి నుంచి బయలుదేరి తన వరల్డ్‌కి వచ్చేస్తాడు. రాత్రి అయ్యేసరికి ఆ ప్రదేశంలోని ఉన్న జాంబీలన్నీ ఒక్కసారిగా లెగుస్తాయి. అక్కడే ఉన్న అక్కా, తమ్ముడు, డాన్ మరియు గార్బేజ్ గార్డ్ పైన అటాక్ చేస్తాయి. వాటితో వీరు చాలాసేపు పోరాడతారు. చివరిలో దుక్కడు వచ్చి ఈ నలుగురికి సహాయంగా ఆ జాంబీలతో ఫైట్ చేస్తాడు. అంతా ప్రశాంతంగా అయిపోయాక వీరందరూ ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. దుక్కడు ఆ నలుగురిని తను ఆ వండర్ వరల్డ్ ని ఎలా నిర్మించుకున్నాడో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆ వండర్ వరల్డ్ చుట్టూ తిప్పుతూ అక్కడున్న ప్రజల్ని అందరినీ చూపిస్తూ ఆ నగరంలో తన ప్రదేశాలన్నీ వాళ్ళకి పరిచయం చేస్తాడు. చీకటి రాజ్యంలో ఉన్న ఆ పందుల రాజు ఏ క్షణమైనా ఈ వరల్డ్ మీద అటాక్ చేయొచ్చని, అందుకు అందరం సిద్ధంగా ఉండాలని, వారికి కావాల్సిన ఆయుధాలు ఉండే చోటుకి తీసుకువెళ్లి ఎవరికి కావాల్సిన ఆయుధాలను వారిని ఎంచుకోమని చెప్తాడు. ఇంతలో వాళ్ళు అనుకున్నట్లే పందుల గుంపు వారి గ్రామం పైన దాడికి వస్తుంది. గార్బేజ్ గాడు, దుక్కడు, అక్కా తమ్ముళ్ళు, డాన్ వీరందరూ కూడా ఆ సైన్యంతో వీరోచితంగా పోరాడతారు. అక్కడి నుంచి తప్పించుకుంటారు. దుక్కడు తన దగ్గర ఉన్న వజ్రాల గనిని వాళ్ళందరికీ చూపిస్తారు. గార్బేజ్ గాడు తనకి చిక్కినన్ని వజ్రాలని కలెక్ట్ చేసుకుంటాడు. దుక్కడికి తన పెంపుడు కుక్క ఎదురుగా వస్తుంది. దాన్ని చూడగానే దుక్కడు చాలా సంతోషిస్తాడు. అంటే ఇది ఆ పందుల రాజు దగ్గర బందీగా లేదని చాలా ఆనందిస్తాడు. పందుల రాజు తన సైన్యాన్ని మొత్తాన్ని కూడబెడతాడు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళ ప్రపంచాన్ని ఆక్యుపై చేయాలని ప్లాన్ చేస్తాడు. సూర్యుని వెలుతురు ఆ రాజ్యం మీద పడకుండా ఒక వలయాన్ని సృష్టించి సూర్యకాంతిని ఆ ప్రపంచం మీద పడనివ్వకుండా చేస్తాడు. ఎందుకంటే ఈ చీకటి పందుల సైన్యం మీద సూర్యకాంతి గాని పడిందంటే ఇవి మాడి మసైపోతాయి. తన పూర్తి సైన్యంతో వీళ్ళపైన దాడికి దిగుతాడు. దుక్కడు కూడా ఈ నలుగురు సహాయంతో వాళ్ళ దగ్గరున్న పూర్తి ఆయుధాలను వాడి సూర్యుడికి అడ్డంగా వీళ్ళు పెట్టిన చీకటిని తొలగించి పందుల సైన్యం మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. అతను నిర్మించుకున్న వండర్ వరల్డ్ ని మళ్ళీ ప్రశాంతంగా మార్చేస్తాడు. ఇక అంతా సర్దుకున్న తర్వాత ఈ నలుగురు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మళ్ళీ నిజమైన మన లోకానికి వచ్చేద్దాం అనుకుంటారు. తొక్కను కూడా తమతో పాటు రమ్మని అడుగుతారు. కానీ తొక్కడు మాత్రం ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అంటాడు. కానీ కొద్దిసేపటికే మనసు మార్చుకొని వాళ్ళతో పాటు ఆ గృహ గుండా నిజమైన ప్రపంచంలోనికి వచ్చేస్తారు. తరువాత దుక్కడు, గార్బేజ్ గాడు కలిసి వీడియో గేమ్ బ్లాక్ సిటీ, బ్యాటిల్ బడ్డీస్ ని మరియు వాళ్ళ స్టోర్ ని డెవలప్ చేసుకుంటారు. ఇక ఆ అక్క తమ్ముళ్ళ విషయానికి వస్తే అక్క ఆ ఊర్లో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు చెప్తుంది. తమ్ముడు తన జెట్ ప్యాక్ ని కంప్లీట్ చేస్తాడు. వాళ్ళ స్కూల్ కి దాని మీదే వెళ్తాడు. డాన్ మాత్రం తనకి ఎంతగానో ఇష్టమైన జంతువులతో కలిసి ఒక జూని ఏర్పాటు చేసుకుంటుంది.